జూన్ 3, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు కొత్త సంబంధంలోకి వెళ్తున్నారు. అందుకే ఇక్కడి కర్మబంధనాల సంబంధాలను మరచి కర్మాతీతులుగా అయ్యే పురుషార్థము చేయండి. ప్రశ్న: తండ్రి ఏ పిల్లలను వాహ్ వాహ్ అని అంటారు? అందరికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? జవాబు: బాబా పేద పిల్లలను వాహ్ వాహ్ అని అంటారు. వాహ్ పేదరికము వాహ్. ప్రశాంతముగా 2 రొట్టెలు తినాలి. లోభము ఉండకూడదు. పేద పిల్లలు తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తారు. బాబా చదువుకోని పిల్లలను చూసి సంతోషిస్తారు. ఎందుకంటే వారికి చదువుకున్నది మర్చిపోయే శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఈ పాత ప్రపంచం యొక్క పాత వస్తువులను చూస్తూ కూడా చూడకూడదు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు చెప్పడము మరియు చేయడము సమానంగా ఉండాలి. రెండో పాయింట్: అవినాశి జ్ఞానరత్నాల పట్ల గౌరవం ఉంచాలి. ఇది చాలా గొప్ప సంపాదన. ఇందులో ఆవలింతలు లేక కునికిపాట్లు రాకూడదు. నామరూపాల గ్రహచారము నుండి రక్షించుకునేందుకు స్మృతిలో ఉండే పురుషార్థము చేయాలి. వరదానము: తండ్రి ఛత్రఛాయ కింద ఉంటూ నాజూకు పరిస్థితుల్లో కూడా కమల పుష్ప సమానముగా, అతీతముగా మరియు ప్రియముగా కండి. సంగమయుగంలో ఎప్పుడైతే తండ్రి సేవాదారిగా అయి వస్తారో అప్పుడు ఛత్రఛాయ రూపంలో సదా పిల్లల సేవను చేస్తారు. స్మృతి చేయగానే క్షణంలో తోడి యొక్క అనుభవం అవుతుంది. స్మృతి అనే ఈ ఛత్రఛాయ ఎటువంటి నాజూకు పరిస్థితుల్లోనైనా కమల పుష్ప సమానముగా, అతీతముగా మరియు ప్రియముగా చేస్తుంది. శ్రమ అనిపించదు. తండ్రిని ఎదురుగా తెచ్చుకోవటంతో, స్వస్థితిలో స్థితులవ్వటంతో ఎటువంటి పరిస్థితి అయినా పరివర్తన అయిపోతుంది. స్లోగన్: విషయాలు అనే పరదాను మధ్యలోకి రానివ్వకపోతే తండ్రి తోడు అనుభవమవుతూ ఉంటుంది. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఏ విఘ్నము నుండైనా ముక్తులుగా అయ్యేందుకు యుక్తి క్షణంలో స్వయం యొక్క స్వరూపంలోకి, అనగా ఆత్మిక జ్యోతి స్వరూపపు స్మృతిలోకి రావటము మరియు కర్మలలో నిమిత్త భావము యొక్క స్వరూపంలో ఉండటము. ఈ డబుల్ లైట్ స్వరూపంలో స్థితులైనట్లయితే క్షణంలో హై జంప్ చేస్తారు. ఏ విఘ్నము కూడా ముందుకు వెళ్ళటంలో ఆటంకము వేయలేదు. ఓం శాంతి.